బళ్ళారిలో బళ్ళారి మైనింగ్ డాన్ అనే పేరుగాంచిన గాలి జనార్దన్ రెడ్డి పైన గన్ ఫైర్ జరిగింది. అయితే అది త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఇవన్నీ ఆరోపణలు. గాలి జనార్దన్ రెడ్డి ఆరోపణలు నేను చెప్తా ఉన్నాను. అక్కడ వాస్తవికంగా ఏం జరిగిందనేది పోలీసులు నిర్ధారించాలి. నేను జస్ట్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తా ఉన్నాను. నారా భరత్ రెడ్డి అనుచరులు అయిన సతీష్ రెడ్డి, ప్రధాన అనుచరుడు సతీష్ రెడ్డి తన మద్దతుదారులతో గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందు భరత్ రెడ్డి యొక్క ఫ్లెక్సీలను కడుతున్నారు. ఆ ఫ్లెక్సీలు ఎందుకు కడతా ఉన్నారంటే జనవరి 3 బళ్ళారిలో వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. సో ఆ ఫంక్షన్ కోసం ఫ్లెక్సీలను కడతా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ కంపౌండ్కు కట్టడంతో ఈ గొడవ చెలరేగినట్లుగా కూడా గాలి జనార్దన్ రెడ్డి విలేకరులతో, ప్రెస్ రిపోర్టర్స్తో చెప్పడం జరిగింది. సో జనార్దన్ రెడ్డి చెప్పే మాటలను నేను చెప్తున్నాను. ఇది 2 వర్షన్స్ కూడా ఇక్కడ చెప్తాను. అంతేకాకుండా శ్రీరాములు, మాజీ మంత్రి శ్రీరాముల వర్షన్ కూడా ఇక్కడ ఉంది. జనార్దన్ రెడ్డి వర్షన్ ఉంది అండ్ నారా భరత్ రెడ్డి వర్షన్ ఉంది. ఈ 3 వర్షన్లు చెప్తాను. మీకు ఏదనిపిస్తుందో దాన్ని తీసుకోండి. నేను ఇక్కడ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. జనార్దన్ రెడ్డి చెప్పిన ప్రకారం అయితే వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించే దిశగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో జనవరి 3 ఫంక్షన్ ఉంది. దానికి గాను వాళ్ళు బళ్ళారి మొత్తం ఫ్లెక్సీలను కట్టడం జరిగింది. మా ఇంటి ముందు కూడా ఉన్న రోడ్డులో డివైడర్కు వాళ్ళు ఫ్లెక్సీలను మళ్ళీ బ్యానర్లను కట్టడం జరిగింది. దాన్ని నేనే ఏమీ అబ్జెక్షన్ చేయడం లేదు. నా కంపౌండ్ ముందు కట్టొద్దండి నేను చెప్పి గంగావతికి వెళ్ళడం జరిగింది. ఆయన అప్పుడు ప్రజెంట్ గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి. సో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక జాతర ఉంటే ఆ జాతర ఈవినింగ్ ముగిసేసరికి ఇక్కడ గొడవ అవుతున్నట్లుగా నాకు సమాచారం వచ్చింది. నారా భరత్ రెడ్డి యొక్క ప్రధాన అనుచరుడైన సతీష్ రెడ్డి తన అనుచరులతో వచ్చి గాంజా, మద్యం అండ్ డ్రగ్స్ సేవించి కావాలనే గొడవకు తెరతీసినట్టుగా కూడా గాలి జనార్దన్ రెడ్డి చెప్పడం జరిగింది. సతీష్ రెడ్డి ఫస్ట్ ఫ్లెక్సీల విషయంలో తన సెక్యూరిటీకి అండ్ సతీష్ రెడ్డి అనుచరులకు గొడవ జరిగింది. దాంతో మా ఇంటి పైన రాళ్ల దాడి చేసినారు. అప్పుడే నేను రావడం జరిగింది. దాంతో గన్ ఫైర్ చేయడం జరిగింది. సో ఆ గన్ ఫైర్లో రాజశేఖర్ అనే వ్యక్తి చనిపోయినట్లుగా నారా భరత్ రెడ్డి కూడా ధృవీకరించడం జరిగింది. జనార్దన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి అతన్ని ఎవరు చంపారు? నారా భరత్ రెడ్డి అనుచరులు. నారా భరత్ రెడ్డి ఏం చెప్తున్నారు? గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్ పేల్చడం జరిగింది ఆ బుల్లెట్ను అని చెప్తా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి నారా భరత్ రెడ్డి యొక్క ప్రైవేట్ గన్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైర్ చేయడంతో ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది అని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ బుల్లెట్ ఎవరిది, ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి సేకరించడం జరిగింది, ఏ గన్ నుంచి వచ్చింది అనేది తెలుస్తుంది. కాబట్టి పోలీసులు ఎంక్వైరీలో ఇవన్నీ తెలుస్తాయి. సో కావాలనే నన్ను చంపాలనే, నా కుటుంబాన్ని చంపాలనే ఒకే ఒక ఉద్దేశంతో బళ్ళారి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు తన అనుచరులతో కూడి అని కూడా జనార్దన్ రెడ్డి తన వర్షన్ చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఈ 2 కుటుంబాలకి వైరం అనేది 20 ఏళ్ళ పైగా ఉంది. అప్పుడు నారాయణ రెడ్డి బళ్ళారి ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ఉండేవాడు. అక్కడ కాంగ్రెస్ చాలా బలంగా ఉండేది బళ్ళారిలో. సుష్మా స్వరాజ్ ఎప్పుడైతే 1999లో బళ్ళారిలో సోనియా గాంధీకి విరుద్ధంగా కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేకపోగా అక్కడ బలంగా ఉన్న యువకులు ఎవరైనా ఉన్నారంటే జనార్దన్ రెడ్డి అండ్ శ్రీరాములు. వీళ్ళిద్దరిని పట్టుకుంటే పని అవుతుందని సుష్మా స్వరాజ్కు ఇన్ఫర్మేషన్ అందడంతో సుష్మా స్వరాజ్ వీళ్ళిద్దరిని వెంటనే పిలుచుకొని ఇంకా అప్పుడు ఎదుగుతున్న రాజకీయాల్లో బళ్ళారి యొక్క మున్సిపల్ కౌన్సిలర్గా శ్రీరాములు ఉండేవాడు. జనార్దన్ రెడ్డి ఎన్నోబుల్ ఇండియా అనే ఒక ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేసుకొని తన బిజినెస్ రన్ చేసేవాడు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యి ఉండేవాళ్ళు. సో వీళ్ళిద్దరిని పిలుచుకొని తన ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది సుష్మా స్వరాజ్. సో అక్కడ వీళ్ళిద్దరు హైలైట్ అవ్వడం జరిగింది. బళ్ళారిలో కాంగ్రెస్ను కూకటి వేళ్లతో కూడా పెకిలించడం జరిగింది. బళ్ళారిలో మొత్తం ఎన్ని కాన్స్టిట్యూషన్స్ ఉంటే అన్ని కాన్స్టిట్యూషన్సీస్ కూడా బీజేపీ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి 2008 అండ్ 2008లో. సో అప్పుడే బీజేపీ మొట్టమొదటిసారిగా కర్ణాటకలో కూడా అధికారంలోకి రావడం జరిగింది. సో అలా నారాయణ రెడ్డిని రాజకీయాల నుంచి దూరంగా పెట్టడానికి జనార్దన్ రెడ్డి అండ్ శ్రీరాములు ప్రధాన కారణం. సో ఇప్పుడు 2023లో నారా భరత్ రెడ్డి ఎవరైతే నారాయణ రెడ్డి ఉన్నాడో వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది. అది కూడా ఒక పెద్ద డ్రామానే జరిగిందని చెప్పవచ్చు.
జనార్దన్ రెడ్డి సపరేట్ పార్టీ పెట్టడం వల్ల ఆయన పార్టీ నుంచి వాళ్ళ భార్య అండ్ బీజేపీ నుంచి జనార్దన్ రెడ్డి వాళ్ళ ఓన్ బ్రదర్ సోమశేఖర్ రెడ్డి కంటెస్ట్ చేయడంతో వీళ్ళిద్దరి మధ్య ఓట్లు చీలి నారా భరత్ రెడ్డి గెలవడం జరిగింది. సో నారాయణ రెడ్డి కొడుకైన నారా భరత్ రెడ్డి మా పైన కక్ష సాధించి మమ్మల్ని టచ్ చేసే మాతో గొడవకొస్తే స్టేట్లో పెద్ద లీడర్ అవ్వచ్చు అని ఒక ఒక భ్రమలో ఉండి మా పైన అటాక్ చేయడం జరిగింది అని కూడా జనార్దన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. శ్రీరాములు కూడా ఆ గొడవ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి భరత్ రెడ్డికి సతీష్ రెడ్డికి చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా గొడవని ఇంకా పెద్దగా చేశారు. సో అందువల్ల ఇదంతా గొడవ జరుగుతూ ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఇక నారా భరత్ రెడ్డి వర్షన్కి వస్తే మా అక్కడ వాల్మీకి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా అక్కడ ఉన్న యూత్ ఎవరో అక్కడ ఫ్లెక్సీలు కట్టుకుంటూ ఉంటే వాళ్ళకు అబ్జెక్షన్ చేయడంతో వాళ్ళకు జనార్దన్ రెడ్డి గన్మెన్లకు మధ్య గొడవ జరగడంతో అక్కడ ఇంత పెద్ద గొడవ జరిగిందంటూ కూడా క్లారిటీ లేకుండా చెప్పినట్లుగా నాకు అనిపించింది. నా అబ్జర్వేషన్ ఏంటంటే నారా భరత్ రెడ్డి చెప్పిండే దాంట్లో క్లారిటీ లేదు, జనార్దన్ రెడ్డి చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది. నారా భరత్ రెడ్డి పైగా చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరో తెలియని పిల్లలు వీళ్ళ అంచనలు కాకుండా ఎవరో వచ్చి అక్కడ గలాట్ చేసేంత ధైర్యం అయితే బళ్ళారిలో ఎవరికి లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఎమ్మెల్యేగా జనార్దన్ రెడ్డి ఉన్నాడు. బళ్ళారిలో శ్రీరాములు అండ్ జనార్దన్ రెడ్డి బలం ఎంతో అందరికీ తెలుసు. అలాంటిది ఎవరు అనామకులు వచ్చి అయితే అక్కడ ఫ్లెక్స్లు కట్టరు. సో ఇక్కడ నిజాలు పోలీసులు నిగ్గు తెల్చాలి. జనార్దన్ రెడ్డి చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా, నారా భరత్ రెడ్డి చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా అని. సో నారా భరత్ రెడ్డి అయితే క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంకా పైగా అతను ఏమంటే నేను గనక దీన్ని కంట్రోల్ చేయకపోతే జనార్దన్ రెడ్డి ఇల్లు కాలిపోయేది, అలా మా వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు జనార్దన్ రెడ్డి ఫ్యామిలీ హౌస్ పైన అనే ఒక రెచ్చగొట్ట వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ప్రెస్ రిపోర్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఇలా ఉన్నాయంటే మిగతా టైంలో ఎలా మాట్లాడినారో మనకు తెలియదు అది. సో దీని వెనక ఎవరున్నారు, కుట్రదారులు ఎవరున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటనేది అక్కడ బళ్ళారి పోలీసులు నిగ్గు తెల్చాలి. సో ఇవన్నీ పాత కక్షలు డామినేషన్ చేసుకోవడానికి, బళ్ళారిలో డామినేషన్ చేసుకోవడానికి ఇదంతా జరుగుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అయితే జనార్దన్ రెడ్డి ముఖ్యంగా ఆరోపించడానికి కారణం ఏంటంటే బళ్ళారిలో ఏమీ డెవలప్మెంట్ చేయకపోగా 2.5 సంవత్సరాలుగా ఇప్పుడు అధికారాన్ని నెక్స్ట్ రాదు అని తెలిసి సో ఎలాగైనా పట్టు సాధించాలని ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేసుకొని నన్ను అంతమొందిస్తే తనకు ఎవరు ముందు అడ్డు రారని తెలిసి కూడా నారా భరత్ రెడ్డి ఇదన్నీ చేయడం జరిగిందని కూడా జనార్దన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో అక్కడ శాంతి భద్రతల దృష్ట్యా జనార్దన్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. సో అక్కడ ప్రస్తుత పరిస్థితి కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది, ఇంకా కంట్రోల్లోకి రాలేదు. పోలీసులు తమ శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు అక్కడ లా అండ్ ఆర్డర్ని రీస్టోర్ చేయడానికి. సో ఇది ఎప్పుడు చల్లారుతుందో చూడాలి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.